ఏపీ సివిల్ సప్లై శాఖలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వానికి సరఫరా చేసే నిత్యావసర సరుకుల తూకాల్లోనూ తేడాలు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా కొందరు సరఫరాదారులు తక్కువ తూకం వేస్తున్నారని తూనికలు కొలతల శాఖ అధికారులు అంటున్నారు. 2 రోజుల క్రితం మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో తనిఖీలు చేశారు. ఈ సమయంలో అక్రమాలు వెలుగులోకొచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఎల్ఎస్ పాయింట్లలో తనిఖీలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. చక్కెర, కందిపప్పు, పామాయిల్ తూకాల్లో 10% మేర తేడాలున్నట్టు గుర్తించారు. మొత్తంగా కుంభకోణం కోట్ల రూపాయల్లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు 189 కేసులు నమోదయ్యాయి. అక్రమాలకు పాల్పడిన సరఫరాదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని మంత్రి నాదెండ్ల ఆదేశించారు. తూకాల్లో తేడాలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. త్వరలో బియ్యం సరఫరా, పక్కదారి పట్టిన రేషన్ బియ్యంపై విచారణకి సిద్ధమవుతున్నారు మంత్రి నాదెండ్ల. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చేయాల్సిన అతిపెద్ద కుంభకోణం బియ్యం విషయంలో. సో ఏ విధంగా ధాన్యం కొనుగోలప్పుడు రైతుకు అన్యాయం జరుగుతుందో, వినియోగదారుడికి చివరికి బియ్యం సరఫరా చేసేటప్పుడు కూడా అక్కడ కూడా పొరపాట్లు జరుగుతున్నాయని చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వాటిపైన దృష్టి సారిస్తాం. ముందుగా ఈ కమోడిటీస్ ఏవైతే సామాన్యులకు అందుబాటులో తీసుకురావడానికి మేము అందిస్తున్నామో వాటిపైన ముందు చెక్ చేద్దామని చేశాం. ఇక్కడనే చాలా స్పష్టంగా మాకు ఈ తేడాలు కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యం సరఫరా పైన, పీడిఎస్ విధానం పైన, ఈ ట్రాన్స్పోర్ట్ విధానం పైన కూడా డెఫినెట్గా అవసరమైతే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసే విధంగా సిద్ధమవుతున్నాం.